హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి పక్కా కొలతలతో చికెన్ పికిల్ అనేది ఎలా పెట్టుకోవాలో చూపించేస్తాను. సో ముందుగా ఇక్కడ నేను 3 kgs చికెన్ అనేది తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను. సో వాష్ చేసుకున్న తర్వాత కళాయిలో ఆ చికెన్ వేసేసి ఉడకబెట్టుకోవాలన్నమాట. చికెన్ అనేది మనం బాగా ఉడికించుకోవాలి. ఎటువంటి ఆయిల్ కానీ వాటర్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి కుక్ అయ్యేటప్పుడే వాటర్ అనేది పైకి తేలుతుంది అనమాట. సో అదే వాటర్తో చికెన్ అనేది మొత్తం ఉడికిపోతుంది. సో ఒకసారి చికెన్ అనేది మొత్తం ఉడికిన తర్వాత పక్కకి తీసేసుకోండి. సో ఆ ఉడికిన చికెన్ని తీసుకెళ్ళి మనం ఆయిల్లో డీప్ ఫ్రై అనేది చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఉడకబెట్టిన తర్వాత చికెన్ అనేది అలా ఉంటుంది. సో ఇక్కడ ఆయిల్ తీసుకొని ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా చికెన్ని వేయించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మనకి కలర్ అనేది ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలా చికెన్ మొత్తం వేయించుకొని మనం పక్కకి తీసేసుకోవాలి. సో అలా చికెన్ మొత్తం కూడా వేయించేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ మనం దీనికి మసాలా అనేది రెడీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ధనియాలు 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 స్పూను, మెంతులు 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క 1 తీసుకోండి, కొంచెం పెద్ద సైజు ఉండింది. ఇలాచి 5 to 6 తీసుకోండి, లవంగాలు ఒక 10 తీసుకోండి. సో వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మంచి వాసన వస్తుంది. సో వాటన్నిటిని చల్లారిన తర్వాత మిక్సీ అనేది పట్టేసుకోండి పౌడర్ లాగా. అల్లం ఒక 50 గ్రాములు, చిన్న వెల్లుల్లిపాయలు ఒక 2 తీసుకోండి పెద్ద సైజులోవి. సో పొట్టంతా తీసేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ నేను ఉప్పు కారం 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి. 250 గ్రామ్స్ తీసుకుంటున్నాను. సో వీటి రెండింటిని కూడా మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ మీరు సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు, కల్లుప్పు అయినా యూస్ చేసుకోవచ్చు. కల్లుప్పు యూస్ చేస్తున్నాను నేనైతే. సో మనం పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందాక మనం ఏదైతే చికెన్ వేపామో అదే ఆయిల్లో వేసి పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోండి. సో నెక్స్ట్ కరివేపాకు కూడా ఒక 4 నుంచి 5 రెబ్బలు తీసుకొని తీసేసి దీంట్లో వేయండి. సో వాటిని కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట. మనకి ఇక్కడ నెక్స్ట్ చికెన్లోకి నిమ్మకాయలు అనేది కావాలండి. ఇక్కడ నేను 10 నిమ్మకాయలు తీసుకున్నాను. వీటిలో ఎక్కువ రసం లేకపోవడంతో 10 నిమ్మకాయలు తీసుకున్నాను. సో మీకు కనుక ఎక్కువ రసం ఉంది అని అనుకుంటే ఒక 3 నిమ్మకాయలు చాలండి. సో ఈ నిమ్మకాయలంతా జ్యూస్ నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో అలా మొత్తం పిండేసుకోండి జ్యూస్ మొత్తం కూడాను. మనం వేయించుకున్న చికెన్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకోండి. అలాగే మనం కారం ఉప్పు 2 మిక్సీ పట్టినది దీంట్లో యాడ్ చేసేయండి. అలాగే మసాలా ఏదైతే పట్టామో అది కూడా దీంట్లో యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మొత్తం కలిపేసిన తర్వాత మనం ఏదైతే ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కరివేపాకు వేయించుకున్నామో ఆయిల్ అనేది దీంట్లో యాడ్ చేసి మొత్తం ముక్కకు పట్టేటట్టు కలుపుకోండి. అప్పుడు మాత్రమే మనకి పచ్చడి టేస్ట్ వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఉంది. అసలు టేస్ట్ కూడా అదిరిపోయిందండి. అలా ఆయిల్ అంతా మసాలా ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోండి 3 to 4 minutes వరకు. పచ్చడి మొత్తం చల్లారిపోయిన తర్వాత మనం ఏదైతే నిమ్మరసం తీసుకున్నామో అది దీంట్లో యాడ్ చేసేసుకోండి. మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని టేస్ట్ చేయండి. సూపర్ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.